హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 1024 పోస్టులతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి 10+2 అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీ సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇటీవల కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి కేవీఎస్లలో పనిచేయడానికి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల కింద మొత్తం 13,000కి పైగా ఉన్నటువంటి పోస్టులని రిలీజ్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి కేవీఎస్ అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ని ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సచివాలయ అసిస్టెంట్స్గా చెప్పుకునేటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కింద 702 పోస్టులు ఉన్నాయి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కింద 322 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనకి 1000కి పైగా వేకెన్సీస్తో మనకి ఈ జూనియర్ సెక్రటేరియట్ అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించిన అదర్ వేకెన్సీస్ అన్నీ కలిపి 13,000కి పైగా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి యొక్క జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు ఇంగ్లీష్లో మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే హిందీకి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకి హిందీ లాంగ్వేజ్ కూడా 10th వరకు ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ టైపింగ్కి సంబంధించి మీకు పర్టికులర్గా సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉన్నట్లయితే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఉన్నటువంటి 700కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి కొన్ని స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. 27 సంవత్సరాల్లోపు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ వచ్చినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంకా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ చేసి గ్రాడ్యుయేషన్తో పాటు 3 years ఎల్డీసీగా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అయితే మనకి ఇచ్చినటువంటి పోస్టులకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఏ పోస్టులకి అయితే ఉందో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరికొన్ని పోస్టులకి పోస్టులను అనుసరించి క్లాస్ డెమో ఉంటుంది, మరికొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ని మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సిబిటి ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి స్టేట్స్ వైజ్గా జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, అలాగే మనకి ఇక్కడ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి మెయిన్ సిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. సో మ్యాక్సిమం మీ సొంత జిల్లాలోని మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అదే తెలంగాణ క్యాండిడేట్స్ అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అని చెప్పేసి ఇచ్చారు. దీనితో పాటు మనకి ఇక్కడ మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అయితే ఈ పర్టికులర్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఈ నెల 5వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో కేవీఎస్ సంఘటన్ KVSangathan.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి December 5th నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి
అప్లికేషన్ ఫీ ఏంటి అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. భారీగా అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అసిస్టెంట్ కమిషనర్ అనేటువంటి పోస్టులకు అప్లై చేయాలంటే ₹2,300 ఫీ ఉంది. ప్రిన్సిపల్ పోస్టులకి 2,300, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి 2,300, ఫైనాన్స్ ఆఫీసర్కి 1,500, మిగిలినటువంటి కొన్ని పోస్టులకి పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ₹1,500 ఫీ అయితే పెట్టారు. ఇంకా మనకి ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ₹1,500 ఫీ అనేది పెట్టడం జరిగింది. ఇంకా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసి 1,200, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 1,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ₹1,200 ఫీ అయితే మనకి ఇక్కడ పెట్టారండి. సో ఈ పోస్టులకి సంబంధించి 5th నుంచి 26th మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి కేవీఎస్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. వీటితో పాటు మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పేసి 52 పోస్టులు, ప్రిన్సిపల్కి సంబంధించి 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి 203 పోస్టులు మనకి ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తంగా 1,409 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి టీజీటీకి సంబంధించి 3,176 పోస్టులు అయితే ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి 355 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రైమరీ టీచర్కి సంబంధించి 303 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించి 6 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 2 పోస్టులు, ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓకి సంబంధించి 156 పోస్టులు ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 322 పోస్టులు, ఈ విధంగా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 54 పోస్టులతో ఈ విధంగా మనకి నాన్ టీచింగ్ అండ్ టీచింగ్కి సంబంధించి రిలీజ్ చేశారు. అండ్ దీనితో పాటు ప్రైమరీ టీచర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రైమరీ టీచర్స్కి సంబంధించిన వేకెన్సీసే ఎక్కువ ఉన్నాయి. 6,414 పోస్టులు అయితే మనకి ఇక్కడ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ప్రైమరీ టీచర్స్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సీనియర్ సెకండరీ పాస్ అయ్యి దీనితో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ చేసినటువంటి వారు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. లేదా మీకు ఇక్కడ సీనియర్ సెకండరీ పాస్ అయ్యి సో దీనికి సంబంధించి 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎల్ఈడి చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదా దీనికి సంబంధించి డిఎల్ఈడి లాంటివి, డిఎడ్ లాంటివి లేదా బిఎడ్ లాంటివి చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చేసినటువంటి వారు. సో ఈ విధంగా మీకు బిఈడి అండ్ డిఈడి చేసినటువంటి వారికి ఆపర్చునిటీ అయితే ఉందండి. కేంద్రీయ విద్యాలయ ద్వారా రిలీజ్ చేసినటువంటి 13,000 పోస్టులన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకైనా కూడా సేమ్ అదే లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మన లోకల్ భాషల్లో అయితే ఎగ్జామినేషన్ ఉండదు. సో వీటికి సంబంధించి పీఆర్టీ ప్రైమరీ టీచర్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ సీటెట్ అయితే అడగలేదండి. మీకు సీటెట్ లేకపోయినా కూడా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు చక్కగా. 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంకా 5 years 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా పర్టికులర్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకు కూడా మనకి ఇక్కడ స్టేట్ వైడ్గా డిస్ట్రిక్ట్ వైడ్గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఫీ అంతా కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ₹1,500 ఫీ అనేది మీరు ప్రైమరీ టీచర్ పోస్టులకి సంబంధించి మీరు పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా మీరు ఈ నెల 5వ తేదీ నుంచి ఇదే నెల 26వ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి పీజీటీలకి సంబంధించి సబ్జెక్టుల వారీగా ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారు అప్లై చేసుకోవచ్చండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనర్ టీచర్కి సంబంధించి పీజీటీలకి సంబంధించి 40 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కోర్స్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్స్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, అలాగే ఈ విధంగా మనకి సబ్జెక్టుల వారీగా మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారికి ఛాన్స్ అయితే ఉంది. దీనితో పాటు బీఈడి చేసి ఉండాలన్నమాట. సో ఎటువంటి సీటెట్ లాంటి క్వాలిఫికేషన్ అయితే మీకు అవసరం లేదండి. సీటెట్ అవసరం లేదు. మీరు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి దీనితో పాటు బీఎడ్ కలిగి ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంకి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ అయితే టీచింగ్లో మీకు ఉండాలి. మనకి ఎగ్జామినేషన్ కూడా 2 లాంగ్వేజెస్లోనే కండక్ట్ చేస్తారు. ఇంకా పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పీజీటీ బయోటెక్నాలజీకి సంబంధించి ఇలాగా ఆ పోస్టుల వారీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో ఇచ్చారు. ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి డిగ్రీ కోర్సు చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కోర్సుతో పాటు
మీకు ఇక్కడ దీనికి కూడా మనకి ఇక్కడ బిఈడి అనేది అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈ టీజీటీకి అయితే సీటెట్ పేపర్ 2 అనేది దీనికి సంబంధించి మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి టీజీటీకి సంబంధించి అయితే అడిగారండి. సో టీజీటీ పోస్టులకి ఇక్కడ సీటెట్ అయితే పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఇంకా హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయగలిగేటువంటి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి 355 పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీటికి సంబంధించి ఎవరికైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కానీ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో కానీ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఈ లైబ్రరీకి సంబంధించి లైబ్రేరియన్కి సంబంధించి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మంచి శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే పిఆర్టీకి సంబంధించి ప్రైమరీ టీచర్స్కి సంబంధించి అలాగే పీజీటీ, టీజీటీ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 13,000 పోస్టులతో కేవీఎస్ ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 5th డిసెంబర్ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మరి ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ ఏంటనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మనకి కేవీఎస్ అఫీషియల్గా రిలీజ్ చేసిందండి. సో మనకి ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. టీచింగ్ పోస్టులకి, నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి క్లియర్గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోనే అన్ని పోస్టులకి సంబంధించిన సిలబస్ అయితే ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. సో ఈ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైబ్రేరియన్కి సంబంధించి ఇంకా అదర్ పోస్టులకి సంబంధించిన సిలబస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి మనకి సిలబస్ ఇచ్చారు కాబట్టి మీరైతే చూసుకొని వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.